గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే గ్రౌండింగ్ చేయాలి గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే గ్రౌండింగ్ చేయాలి గ్రౌండింగ్ చేయాలి దళిత బంధును వెంటనే గ్రౌండింగ్ చేయాలి. జిల్లాకి రావడం జరిగింది, అట్లా ఆగింది. కానీ 1056కు సంబంధించినటువంటి ఏదైతే 10 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతుందో నిబంధనల ప్రకారం వారికి ప్రొసీడింగ్ కూడా ఇచ్చి వాళ్ళ అకౌంట్లలో కూడా 3 లక్షల రూపాయలు జమ అయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ నల్గొండ జిల్లాకు బడ్జెట్ కూడా అలొకేషన్ జరిగింది. వచ్చి బ్యాంకులలో డబ్బుంది, డబ్బున్న తర్వాత మరి ఉంటే వారు ఇస్తారేమో అని చూస్తే ఇస్తలే. మీ అకౌంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ అకౌంట్లో వేసినటువంటి 3 లక్షల రూపాయలు మీకు తెలియకుండానే మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ బుక్కుని, తర్వాత మీకు సంబంధించినటువంటి ఆ యొక్క నెంబర్స్ని మీతోటి సంతకాలు పెట్టించుకొని ఆ వచ్చిన బడ్జెట్ మళ్ళీ రిటర్న్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది సోదరులారా. మర్చిపోయి దాని మీదనో దీని మీదనో అని సంతకాలు పెట్టారు. కొంపదీసి పెడితే మీ పైసలన్నీ పోతాయి, రిటర్న్ పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే తర్వాత అంటలు తయారు చేసేది పెట్టుకున్నారు, టెంట్ హౌస్లు పెట్టుకున్నారు, షాపులు పెట్టుకున్నారు, కిరాణా షాపులు పెట్టుకున్నారు. రకరకాలుగా వాళ్ళు ఇవాళ సంతోషంగా ముందుకు పోతున్నటువంటి క్రమాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను, తెలియపరుస్తూ ఉన్నాను. మరి అట్లనే మన నియోజకవర్గానికి కూడా 1100 మందికి సంబంధించినటువంటి మరి దళిత బంధు మరి స్కీమ్ని మనకు అలాట్ చేయడం జరిగింది. నేను కూడా వెంటనే మరి గ్రామాల వైజ్గా, మండలం వైజ్గా ఎక్కడికెక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ట్రాన్స్పరెంట్గా మరి వారందరికీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మరి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. మరి ఒక్కొక్క గ్రామంలో వారినే కూర్చోబెట్టి వారిని ఇంట్లో ఎవరు కూడా ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగకుండా డైరెక్ట్ వారి ద్వారానే నిర్ణయం చేసి వారినే అధికారుల ద్వారానే నిబంధనల ప్రకారం మరి నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలకు మరి దళిత బంధు ఇవ్వాలి. 10 లక్షల లెక్క మిటిస్తే వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో మరి ఒక ఉన్నత స్థితికి వస్తారు, అందరితో సమానం అవుతారు. వారు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు అన్నటువంటి సమాజాన్ని నిర్మించినట్టయితుందని ఆలోచన చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా మరి ఆ నిర్ణయం తీసుకొని మరి దశల వారీగా ఇస్తూ మరి మన నియోజకవర్గానికి గతంలో 100 దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఆ 100 ఇస్తే మరి ఉంటే వారు ఇస్తారేమో అని చూస్తే ఇస్తలే. మీ అకౌంట్లోకి వెళ్ళి ఎట్లా తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీ అకౌంట్లో వేసినటువంటి 3 లక్షల రూపాయలు మీకు తెలియకుండానే మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్ బుక్కుని, తర్వాత మీకు సంబంధించినటువంటి ఆ యొక్క నెంబర్స్ని మీతోటి సంతకాలు పెట్టించుకొని ఆ వచ్చిన బడ్జెట్ మళ్ళీ రిటర్న్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది సోదరులారా. మర్చిపోయి దాని మీదనో దీని మీదనో అని సంతకాలు పెట్టారు. కొంపదీసి పెడితే మీ పైసలన్నీ పోతాయి, రిటర్న్ పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే